ఏపీ సీఎం జగన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. కోడికత్తు కేసు నిందితుడు శ్రీనివాస్ కు ఊరట లభించింది. శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం 6:30 హస్తిన చేరుకున్న చంద్రబాబుకు ఎయిర్పోర్టులో ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్కు చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొన్నారు. ఇక తర్వాత ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమయంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడికి రావడం చర్చగా మారింది. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన టీడీపీలో చేరుతారు అని ప్రచారం సాగుతున్న ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా గొల్లా బాపురావు, మేడార రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం కార్యాలయంలో గొల్లా బాపురావు, మేడా రఘునాథరెడ్డి, వైవి సుబ్బారావులు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను జగన్ అభినందించారు. రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. అసెంబ్లీలో ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 16న పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ధృవపత్రాలను అందిస్తారు. లేకుంటే ఈ నెల 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఇక ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ కు 2 స్థానాలు, బీఆర్ఎస్ కు 1 స్థానం దక్కే అవకాశాలున్నాయి. ముగ్గురు మాత్రమే బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 4వ అభ్యర్థిని బరిలోకి నిలిపితే ఎన్నిక అనివార్యమవుతుంది. ఇక కర్నూలు మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియో కలకలం రేపింది. వైసీపీ నాయకుడు వీరేష్ ను ఫోన్లో మంత్రి బెదిరించారు. ఏం అతి ఉత్సాహం చూపిస్తున్నావు, చాలా స్పీడ్ అయితే బ్రేకులు పడతాయి చూసుకో అంటూ హెచ్చరించారు. ఇక తెలియక కళ్ళు మూసుకొని ఉన్నానని అనుకున్నావా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి సంబంధించి సీట్ల విషయంపై ఢిల్లీ పెద్దలతో పవన్ మాట్లాడనున్నారు. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన చంద్రబాబు హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్కు చేరుకోగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ పై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అటు ఢిల్లీ పెద్దలతో, ఇటు చంద్రబాబుతో సీట్ల విషయంలో కానీ, 3 పార్టీల పొత్తు విషయంలో కానీ పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా టీడీపీ, బీజేపీ, జనసేన భాగస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో ప్రజల్లోకి నారా లోకేష్ మళ్లీ వెళ్లనున్నారు. యువగలం పాదయాత్రలో పర్యటించని నియోజకవర్గాలపై లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. శంఖారావం పేరుతో ఆయా నియోజకవర్గాలకు వెళ్లి కార్యకర్తలు, ప్రజలతో మమేకం కానున్నారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్రైలర్ను విడుదల చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని అర్హతలు ఉన్న నిరుపేదల పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పేదలకు పెన్షన్లు సకాలంలో మంజూరు చేస్తున్నామని ఊదరగొడుతున్నారు. టీడీపీ పాలనలో ఎవరైనా చనిపోతే ఆ పెన్షన్ కొత్త వారికి ఇచ్చేవాళ్లు అని కూడా ఈ ఒక అబద్ధపు ప్రచారం ప్రారంభించారు. వాస్తవ పరిస్థితి ఎలా ఉందని ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధి అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తే ప్రభుత్వం చెప్పే మాటలకు వాస్తవానికి పొంతన లేదని తేలింది. పెన్షన్ పొందేందుకు అన్ని అర్హతలున్న వాళ్లు కూడా ఏడాదిన్నర నుంచి పెన్షన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామ సచివాలయానికి వెళ్తే మీరు అర్హులే కానీ ఇంకా మంజూరు కాలేదు అంటూ చెప్పి పంపించేస్తున్నారు. లబ్ధిదారులు వాపోయారు. ఈ సమస్యపై అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ పెన్షన్ అర్హులు ప్రతి గ్రామంలో ఉన్నా ఈ ప్రభుత్వం మంజూరు చేయట్లేదన్నారు. ఒక మోపిదేవి మండలంలోనే 99 మంది అర్హత కలిగిన వారికి వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. జగన్ తీరు చూస్తే మాటలు కోటలు దాటుతాయి, చేతులు గడువు దాటవు.
చేతులు గడప దాటవు అన్నట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తక్షణమే అర్హత ఉన్న అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. జనసేన నాయకులు కార్యకర్తల క్రియాశీలక సభ్యత్వాలు రెన్యువల్ కోసం 3,05,00,000 రూపాయలనిచ్చారు. జన సైనికుల సభ్యత్వాలు రెన్యువల్ మార్చి నెలతో ముగియనుండటంతో సమయం వృధా కాకూడదన్న ఆలోచనతో పవన్ సొంత డబ్బులనిచ్చారు. జూన్ వరకు సభ్యత్వాలను రెన్యువల్ చేశారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ చలో విజయవాడకు వెళ్తున్న ఆశా వర్కర్లను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు బ్రిడ్జ్ పైన పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా గోకవరం, కోరకొండ మండలాల్లోని ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని పీఎస్కు తరలించారు. దీంతో స్టేషన్ బయట బైఠాయించి తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా నారా భువనేశ్వర్ని కోడెల వర్గీయులు అడ్డుకున్నారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా అన్నారం గ్రామంలో పర్యటిస్తున్న భువనేశ్వరి కాను కోడెల వర్గీయులు అడ్డుకున్నారు. కోడెల విగ్రహానికి పూలమాల వేసి అన్నారంలోని పర్యటించాలని కోడెల వర్గీయులు ఆందోళనకు దిగారు. జోహార్ కోడెల అంటూ నినాదాలు చేశారు. చేసేదేమీ లేక కారు దిగి కోడెల విగ్రహానికి పూలమాల వేసి గ్రామంలో పర్యటించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డ మత్స్యకారుడు దుర్గారావు కుటుంబాన్ని మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు. దుర్గారావు స్వగృహానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పోలీసులు దాష్టికానికి బలైన దుర్గారావును ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు చెప్పారు. ఆయన ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే దుర్మార్గపు దుర్గారావు భార్యకు ఉపాధి కల్పించి 3 పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని హామీనిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ఇందూపురం 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పరశురాంను పోలీసులు బెదిరించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారన్న సమాచారంతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ పోలీసుల నుంచి తప్పించి ఎమ్మెల్యే కార్యాలయానికి సురక్షితంగా తరలించారు. తనను 3 రోజులుగా వైసీపీ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో పనిచేయడానికి తమకు ఇష్టం లేదని, అందుకే టీడీపీలో చేరామన్నారు. ఏలూరు జిల్లా పెంటపాడు మండలంలో పరిమెలలోని జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలోని 200 మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనలో చేరిన పరిమొల్ల గ్రామ ప్రజలందరికీ బొలిశెట్టి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు ఉండవు, త్రాగునీరు సరిగా ఉండదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను, మీరు సిద్ధం అనే కార్యక్రమాన్ని పెట్టారే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణను ఇంటికి పంపి జనసేనను గెలిపించుకుంటామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ సహకార సంఘ సొసైటీలోని 50 లక్షలు విలువ చేసే సుమారు 860 గ్రాముల బంగారం మాయమైంది. దీంతో బాధితురాలు ఎన్నపని ఉమామహేశ్వరి సొసైటీ ముందు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారని స్పష్టం చేశారు. లాకర్లో బంగారం పెట్టి 2020 నుంచి ఇప్పటి వరకు లావాదేవీలు జరపలేదని, ఇప్పుడు లాకర్ తీస్తే ఖాళీగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఎన్నపని ఉమామహేశ్వరి తెలిపారు.